ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వెంటనే సరి చేస్తామని చెప్పిండు. తెచ్చిన పార్టీ నిలబడితే ఎన్నికల్లో ఇవాళ దీన్ని రద్దు చేస్తాం, సరి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాగాలో 5 డిఏల పెండింగ్ కావచ్చు, మీకు ఇస్తాన హెల్త్ కార్డు కావచ్చు, ఏవి కూడా 10,000 స్కూళ్ళల్లో హెచ్ఎం పోస్టులు ఇస్తానన్న హామీ కావచ్చు, ఏ ఒక్కడు కూడా ఇవ్వకుండా ఇవాళ టీచర్ని మరోసారి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయకపోయినప్పటికి కూడా ఎవరిని గెలిపించినా కూడా మేము కాంగ్రెస్కే పోతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి టీచర్ల సమస్యల మీద కొట్లాడగలగాలంటే ఇప్పటిదాకా కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి రేపు కూడా మీ సమస్య పరిష్కారం కోసం కొట్లాడే బాధ్యత తీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేజీబీవీ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు ఎన్నిసార్లు టెంట్ వేసి వాళ్ళ సమస్యల మీద కొట్లాడినా మేము పోయినాం, మేము మద్దతు ఇచ్చినాం. మోడల్ స్కూళ్ళల్లో టీచర్ల సమస్యల మీద మేము పోయినాం, 317 జీవో మీద మేము పోయినాం. అంటే ఇవన్నిటి మీద ఇప్పటిదాకా మీకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. కాబట్టి మళ్ళీ రేపు కూడా వాళ్ళని గెలిపిస్తే బానిస లెక్క ఉండే ఆస్కారం ఉంటుంది. అధికార పార్టీలో ఉండి మళ్ళీ మన కళ్ళల్లో మట్టి కొడుతున్నటువంటి నిర్ణయాలు సపోర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి టీచర్లారా, ఇవాళ ప్రైవేటు కాలేజీల స్కూళ్ళ యజమానులారా, 4 ఏళ్లుగా మీ బకాయిలు చెల్లించలేక ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో యాజమాన్యాలు కాలేజీలు మూసేసుకొని అప్రపాలవుతున్న ఈ సందర్భంలో ఈ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పట్టభద్రులు కేసీఆర్ ఆనాడు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగాల కల్పన చేస్తా అని చెప్పిండు. అదంతా పాత కథ, చేయలేదు కాబట్టి ఓడగొట్టిండ్రు. ఇవాళ ప్రియాంక గాంధీ చేత నిరుద్యోగ యువకులకి పాలసీని ప్రకటించారు. మేము అధికారంకి వస్తే 4,000 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండ్రు, 2 లక్షల రూపాయల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండ్రు, 10 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రైవేటు కంపెనీలలో, ఐటీ కంపెనీలలో తెలంగాణ యువతకి 70% లోకల్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్కటైనా వృత్తి ఇచ్చిందా? 4,000 రూపాయలు, 2 లక్షల కొత్త ఉద్యోగాలు నింపిందా? పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇలా నింపుకునే తప్ప కొత్త నోటిఫికేషన్ లేవు, కొత్త ఉద్యోగాలు రాలే. ఇవన్నీ అర్థమైనాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒకసారి పోయేద్దాం ఎట్లుందని చెప్పి వస్తే ఎక్కడికి పోయినా ఒకటి చెప్పినట, మనం గెలిచే పరిస్థితి లేదు, ప్రజలకే ఇంత విరక్తి ఉండగా వాళ్లకు మార్గదర్శనం ఉండేటువంటి వేగు చుక్కలా ఉండేటువంటి టీచర్లు కావచ్చు, ప్రైవేటు కాలేజీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదని చెప్పి అర్థమైంది. కాబట్టి కరీంనగర్లో ఆయన మాటలు, ఈ ఒక్క ఎమ్మెల్సీ, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిస్తేంది ఓడితేంది, గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదని చెప్పి ఆయన మాట్లాడినంటేనే ఆయనకు ఆశలన్నీ కూడా సన్నగిలినాయి. అందువల్ల నేను ఒకటే పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారాన్ని నడుపుతున్న పార్టీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అర్థం చేసుకున్న భారత ప్రధానమంత్రి గారు 140 కోట్లలో కోట్ల మంది నిరుద్యోగ యువత ఇవాళ పనిలో కనుక ఇన్వాల్వ్ చేయకపోతే వాళ్ళ శక్తిని
వాళ్ళ టాలెంట్ని కనుక దేశానికి జోడించకపోతే నిజమైన భారత దేశ నిర్మాణం చేయలేమని చెప్పి 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగినప్పటికీ 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలంటే ప్రపంచంలో యువతకి ఉపాధి కల్పించాలని దానితో 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో 2024-25లో అనేక రకాల స్కీములు కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, బయట దేశాలకు మన క్వాలిఫైడ్ యూత్ని పంపించడానికోసం కావచ్చు, ఇక్కడ ఉన్న కంపెనీలలో ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇక్కడ ప్రైవేటు కంపెనీలు పెట్టుకోవడం ద్వారా ప్రైవేటు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగే వాళ్లకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఉన్న కంపెనీలలో ఉద్యోగ కల్పన కోసం ఆర్థిక పరిపుష్టి కావచ్చు, ఇవన్నిటి కోసం బాటలు వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 25-26 బడ్జెట్లో కూడా